अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने आज कैंप ऑफिस में मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि भारी बारिश के पेश नज़र लोगों को पूरी तरीके से चौकन्ना रहना चाहिए। अगले 2 रोज़ तक मूसलाधार बारिश का इम्कान है और लोगों को इमरजेंसी की सूरत में ही घरों से बाहर निकलने का उन्होंने मशवरा दिया है। लोगों को मशवरा दिया जाता है कि वो बिजली के खंभों, दरख्तों और नालियों के करीब हरगिज़ न जाएं। उन्होंने कहा कि पुराने घरों में हरगिज़ आवाम न रहें। उन्होंने मज़ीद कहा कि तमाम महकमों के ओहदेदारों को मूसलाधार बारिश की वजह से अलर्ट कर दिया गया है और लोगों को फौरी कार्रवाई करने की हिदायत दी गई हैं। आज टाउन के साई नगर कॉलोनी, बिरिंदावन कॉलोनी में एमएन किनाल के पानी के बहाव की वजह से हो रही मुश्किलात को जल्द अज जल्द ख़त्म करने ओहदेदारों को हिदायत दी गई हैं और पेश आ रहे मसाइल को मुस्तकिल तौर पर ख़त्म करने का तयक़ुन दिया है। उन्होंने कहा कि इज़्ज़त मआब चीफ मिनिस्टर केसीआर और बल्दी नज़्म नस्क़ के वज़ीर मिस्टर केटीआर और रियासती फाइनेंस एंड हेल्थ मिनिस्टर मिस्टर टी हरीश राव ने हाल ही में मेदक की तरक्की के लिए 20 करोड़ रुपयों की मंजूरी दी है और कहा कि वह सबसे पहले अहम मसाइल की निशानदही करेंगे और उन फंड से काम शुरू करेंगे। अलावा अज़ीज़, इस मौके पर आज एमएलए मेदक ने अपने दौरे के मौके पर मेदक के मुख्तलिफ मकामात का दौरा करते हुए बारिश से तबाह होने वाले इलाकों का जायजा लिया। इस प्रेस कॉन्फ्रेंस में उनके हमला बीआरएस पार्टी के अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। రాష్ట్ర ప్రభుత్వము అదే విధంగా వాతావరణ శాఖ 2 రోజులు చాలా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్నట్టుండి మన కుండపోత వర్షం మెదక్ పట్టణంలో, మెదక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తూనే ఉన్నది. దానివల్ల నిన్నట్టుండి కూడా మనం అందరికీ కూడా ఇప్పటికే జాగ్రత్తలు వహించమని చెప్పడం జరిగింది. మీడియా ద్వారా, అదేవిధంగా వాట్సాప్ల ద్వారా చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఇప్పటికే సమాచారం వస్తూ ఉంది, పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోయినాయి. ఆ కూలిపోయిన ఇళ్లలో నివసించొద్దని కూడా మరి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంఆర్ఓలకు కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమని చెప్పడం జరిగింది. ఎక్కడైనా వాళ్ళకు టార్పలిన్స్ అవసరం ఉంటే వెంటనే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను అందజేయమని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మెదక్ పట్టణానికి సంబంధించి ఇప్పటికే సాయినగర్ కాలనీ, బృందావన్ నగర్ కాలనీ, అదేవిధంగా ఈ మిలిటరీ కాలనీలో కూడా సర్వర్ అని ఒక ఆటో డ్రైవర్ ఉంటారు, వాళ్ళ ఇల్లు కూడా కూలిపోవడం వల్ల అక్కడ వాళ్ళ బిడ్డ ప్రెగ్నెంట్ లేడీ, తన మీద కొంచెం ఆ పిల్లలు పడడం జరిగింది. దాంతో వెంటనే వెల్నెస్ హాస్పిటల్స్ పంపించడం జరిగింది. అక్కడ ఆమెకు సరైన చికిత్స జరుగుతూ ఉంది. దానికి కావలసిన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా మరి సాయినగర్ కాలనీలో ఉన్న డ్రైన్స్ కూడా కొంచెం ఎంఎల్ కెనాల్ దగ్గరికి వెళ్ళి వచ్చే వాటర్ ఫ్లో కావడం వల్ల అక్కడ నీళ్లు కొన్ని రావడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది. బృందావన్ కాలనీలోనేమో దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే ఆ ఎంఎన్ కెనాల్, గోసముద్రం వెళ్ళే ఎంఎన్ కెనాల్ ఉంటుంది, ఎంఎన్ కెనాల్ సంబంధించిన కెనాల్ ఉంటుంది, రాయన్పల్లికి సంబంధించిన కెనాల్ ఉంటుంది. కాబట్టి దానికి ఒక సైపన్ ఏర్పాటు చేయాలి. తొందరలోనే దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ బృందావన్ నగర్ కాలనీ చాలా లోతట్టు ప్రాంతం కాబట్టి అక్కడ నీళ్లు రావడం జరిగింది. దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ కూడా చూపెట్టడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మనకి ఇప్పటికీ 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 20 కోట్లతోని ముందుగా డ్రైన్స్ ఏవైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో, అవుట్లెట్స్, డ్రైన్ ఉన్నప్పటికీ కూడా అవుట్లెట్స్ సరిగా లేకపోవడం వల్ల ఎక్క నీళ్ళు అక్కడ ఆగిపోతూ ఉన్నాయి. ఆర్ఎన్బి అధికారుల ద్వారా మెయిన్ రోడ్కి సంబంధించిన డ్రైన్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. తొందరలోనే వాటన్నిటి కూడా సొల్యూషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ నుంచి ఫస్ట్ పట్టణంలో డ్రైన్స్కి ప్రాధాన్యతనిచ్చి ఫస్ట్ వాటన్నిటిని కూడా తప్పకుండా బాగు చేస్తాం. ఇంకా ఇప్పటికీ కూడా అందరికీ చెప్తా ఉన్నాను, వర్షం ఉంది, ఇంకా 2 రోజులుగా వర్షం ఉంది కాబట్టి దయచేసి బయటకు రాకుండా ఉంటే మంచిది. పనులు ఉంటే, అత్యవసర పనులు అయితేనే బయటకు రండి. రెండోది ఏంటంటే, ఎక్కడైతే పోల్స్ పడిపోయే పోల్స్, కూలిపోయిన ఇండ్లు, చెట్లు అట్లాంటి వాటి దరిదాపులకు రావద్దు. అదేవిధంగా మ్యాన్ హోల్ కూడా ఉంటే చూసుకోకుండా నీళ్ళకి అడుగులు పెట్టద్దు. అదేవిధంగా మరి ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏమైనా చెరువులు, కుంటలు తెగే పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం అధికారులకు కానీ మాకు కానీ తెలియజేయండి. వెంటనే వాటికి తక్షణ పరిష్కారం చూపెట్టే విధంగా తప్పకుండా మేము చర్యలు చేపడతాం. గౌరవ కలెక్టర్ గారు, మేమందరం అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నాం. అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ సమాచారమైనా మీడియా ద్వారా మాకు అందించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం.